ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామం. మా పిండిపోలు గ్రామంలో ఈరోజు ప్రజా పంపిణీ కార్డులు చేయటం జరుగుతుంది. ఈ కార్డుల వల్ల ఏం ఉపయోగం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 2 ఫోటోల కోసం పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోల కోసం కొన్ని వేల కోట్లు వృధా చేయటం జరిగింది. ఆ రోజులలో రేషన్ కార్డులను ఎప్పుడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీ రామారావు 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చిండు. ఆ రోజుల్లో కూడా రేషన్ కార్డు ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రేషన్ కార్డు ఉంది. ఆ రేషన్ కార్డు నెంబర్ కొట్టంగానే పేర్లు వస్తాయి. ఇప్పుడు ఆ ఫోటోలు వేయించుకొని ఆ ఫోటోల కోసం జనాన్ని ఆగం చేయటం తప్ప ఏం లేదు. జనాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప రెండోది ఏం లేదు. ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది తెలంగాణలో. ఏం పంటలు వేయాలి? మేము దాదాపు ప్రతి సంవత్సరం 9 నుంచి 10 ఎకరాల తోట వేయబోతున్నాం. నీళ్ళు ఆడలేవు. ఇవాటి వరకే ఏ కాలంలో ఏ చెర్లలో నీళ్ళు లేవు. దాని మీద దృష్టి పెట్టట్లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏ రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. కనీసం బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. మా మండలానికి వస్తే నేను 2 లక్షల పైన డబ్బులు కట్టుకోండి అన్నారు. మా దగ్గర లిస్ట్ ఉంది. ఏపీజీపీ గ్రామీణ వికాస్ తెలంగాణ బ్యాంకుతో ఎవరి లిస్టు ఎవరి పేరు సన్నాపు పేర్లతో సహా ఉన్నాయి. ఎవరు వస్తారో రాండి చర్చకి. మా ఊరికి కానీ మా మండలానికి కానీ మా పిండిపోలకు కానీ 2 లక్షల పైన రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 లక్షల పైన కట్టుకోండి అన్నారు. అవి కాలేదు. ఇవాళ కార్డులని, స్మార్ట్ కార్డులని, ఇది ఏటీఎం కార్డు లాగా తయారు చేసిండు. ఇది స్మార్ట్ కార్డు కాదు. ఇది చాలా పోగొట్టుకోవటం తొందరగా. ఇది మళ్ళీ ప్రింట్ కావాలంటే ఎక్కడికి పోవాలో తెలియదు. ఇప్పుడు ఉన్న కార్డునే ఉపయోగించాలి. ఇప్పుడు ఉన్న కార్డునే నడిపించాలి. ఇది రేపు అన్ని పార్టీ వాళ్ళు, అఖిలపక్షం పార్టీ వాళ్ళు అందరూ కూడా ఇది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కోర్టులో వేయబోతారు ఈ ఫోటోలు ఉండటం వల్ల. ఈ ఫోటోలు పెట్టుకొని ప్రజా పంపిణీ అంటే బియ్యం ఇచ్చేది, ఫుడ్ సప్లై చేసేది. ఈ ఫోటోలు ఉండటం చాలా ఇబ్బంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి తెలంగాణ విచ్ఛిన్నం కాబట్టి ఆ గుర్తు ఉంటే ఏం లేదు. ఈ ఫోటోలు ఉండటం వల్ల చాలా ఇబ్బంది. ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పాలు చేస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ దాంట్లో వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. కొద్ది రోజులలో ప్రభుత్వం కూడా కేసీఆర్ చెప్పాడు. అప్పుడు ఆ రోజులో ఏమని చెప్పాడు? ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, 2 ముఖ్యమంత్రులు మారుతారన్నారు. అన్నట్టే ఇలా అసమ్మతి వర్గం ఒకటైంది, ఒక వర్గం ఒకటైంది. ఇలా కొండ సురేష్ కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, పోసారం శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దాంట్లో విచ్ఛిన్నం కాబోతుంది. కాబట్టి ఈ అన్ని పార్టీ గ్రూప్ తగాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మంచిగా నడిపించాలి. మాకు నీళ్లు లేవు, తాగబోయేటప్పుడు కరువు వస్తుంది. ఈ మండలాల్లో చెర్ల నీళ్ళు లేవు, ఈ మండలాల్లో నీళ్ళు లేవు. ఈ ఎండాకాలం లాగా ఎల్లినో ప్రభావం వస్తుంది. ఈ మండలాల్లో నీళ్లు కానీ ఎక్కడ కానీ కరువు ఎక్కడ వస్తుంది అనేది ఇంతవరకు అధికారులు కూడా చెప్పలేదు. అధికారులు కూడా ఏ పంటలు వేయాలనేది కూడా చెప్పట్లేదు. ఇప్పుడు తోట వేస్తే కనీసం కొన్ని వేల పెట్టుబడి అవుతుంది. ఆ వేల పెట్టుబడి రైతు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఏ పంటలు వేయాలి, ఎన్ని నెలల్లో ఏ పంట వస్తుంది, ఏం పంటలు వేయాలనేది కూడా దానికి అవగాహన లేదు. కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్న. ప్రభుత్వం ఇదివరకు ఉన్నటువంటి కార్డులు కాకుండా ఈ 2 ఫోటోలు పెడితే జనాలకు కూడా కొంచెం విరక్తిగా ఉంది. ఎందుకంటే రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, మళ్ళీ ఈ కార్డులను మార్చి ఇంకో కార్డులను మారవటం, జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప దీంట్లో వచ్చింది ఏం లేదు. దీనివల్ల కొన్ని కోట్ల రూపాయలు కూడా నష్టం జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ మారవాలంటే మళ్ళీ కూడా కోట్ల ఖర్చు. ఇదంతా ప్రజల మీద భారం అని చెప్పి దీన్ని ఉపసంహరించుకోవాలని